నమస్కారం భవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మేడ్చల్ జిల్లా గన్పూర్ పకీర్ తాండాలో నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు. సంగారెడ్డి జిల్లా పటంచెరు శ్రీరామ్ ఆటోమాల్లో భారీ అగ్ని ప్రమాదం. పార్కింగ్ లో నిలిపి ఉంచిన వాహనాలు దగ్ధం. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆపివేసిన ఫైర్ సిబ్బంది. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కౌడిపల్లిలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు నిరసిస్తూ ధర్నాలో పాల్గొన్న సునీత లక్ష్మారెడ్డి. మేడ్చల్ జిల్లా గన్పూర్ పకీర్ తాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త ఇందిరమ్మ ఇండ్లలోకి ప్రవేశించిన కుటుంబాలతో కలిసి ఆయన ఆనందం పంచుకున్నారు. మేడ్చల్ జిల్లా గన్పూర్ పకీర్ తాండాలో నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొత్త ఇందిరమ్మ ఇండ్లలోకి ప్రవేశించిన కుటుంబాలతో కలిసి ఆయన ఆనందం పంచుకున్నారు. అనంతరం మహేష్ గౌడ్ మాట్లాడుతూ తన ప్రాంతమైన గన్పూర్ పకీర్ తాండాను ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడం సంతోషకరమన్నారు. ఇప్పటికే సుమారు 70 ఇందిరమ్మ ఇండ్లు మంజూరై నిర్మాణాలు పూర్తయ్యాయని లబ్ధిదారులు కొత్త ఇళ్లలోకి ప్రవేశిస్తున్నారన్నారు. ఇంకా ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు కూడా ఇందిరమ్మ ఇండ్లకు మంజూరయ్యేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. పకీర్ తాండాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు, డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీరెడ్డిలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా కాంగ్రెస్ పార్టీ వల్ల రేవంత్ అన్న వల్ల మాకు కొత్తగా ఇల్లు కట్టుకున్నాం. ఇందిరమ్మ ఇల్లు వచ్చింది. ఇక్కడ మా మహేష్ అన్న ద్వారా పైలట్ ప్రాజెక్ట్ అని గణపూర్ నుంచి మాకు ఇల్లు రావడం జరిగింది, మంజూరైంది. ఈరోజు 7th డివిజన్ హైదరాబాద్ 7th డివిజన్లో పరిధిలోని ఉమ్మడి గణపురం గ్రామ పంచాయతీ విలేజ్ పక్కిటెక్కలో ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మాది గణపురంని అప్పుడు పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకోవడం జరిగింది. తీసుకున్న ఈ 70 ఇళ్ళలో ఒకటి అంచెలంచెలుగా అన్ని గృహప్రవేశాలు అవుతున్నాయి. ఈ యొక్క ఇందిరమ్మ ఇల్లు మా గణపురాన్ని పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారికి, ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు మా ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ గారికి, మాజీ ఎమ్మెల్యే సుధిరెడ్డి గారికి, హరివర్ధన్ రెడ్డి గారికి, నక్క ప్రభాకర్ గారికి, మా పెద్దలందరికీ అలా పేరున మా గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞతలు. ఎందుకంటే మాది ఇక్కడ పక్కిటెక్క తండా ఎస్టీ నివాసులు అందరూ వాళ్ళు ఆర్థికంగా కట్టుకోలేక పెంకటిళ్ళ రేకులలో ఉంటే వాళ్ళందరికీ కూడా రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీ ఎవరు ఏ వ్యక్తి అని చూడకుండా ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే విధంగా మా ఇందిరమ్మ కమిటీ సభ్యులు కానీ, మా మాజీ సర్పంచులు రూప్ సింగ్ నాయక్ గారు కానీ, గోపాల్ రెడ్డి గారు కానీ, మమత గారు కానీ అందరు కూడా సహకరించి ప్రతి ఒక్కరూ మాజీ ఉప సర్పంచ్ సత్య గౌడ్ గారు, మాజీ ఉప సర్పంచ్ పరమేష్ గౌడ్ గారు, మరియు వార్డు సభ్యులు ఇంతకుముందుకున్న అందరూ కూడా సహకరించి దీని అనుగుణంగా మా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి ఎవరు కూడా ఇలాంటి అబ్జెక్షన్ లేకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు 70 ఇళ్ళు కట్టుకుంటారంటే చాలా సంతోషం. ఎందుకంటే వాళ్ళు ఒక 12 లక్షలు 7 లక్షలు అయ్యే దానికి ఆర్థికంగా స్తోమత లేక కట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ నుంచి ఒక 5 లక్షలు సాయం చేస్తుందంటే ఇప్పటి వరకు చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేని విధంగా 5 లక్షల రూపాయలు రాష్ట్ర ముఖ్యమంత్రి, క్యాబినెట్ మంత్రులందరూ తీర్మానం చేసి ఈ స్కీమ్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఇలాంటి ప్రజలు ఇంకెంతో మంది కూడా ఇంకా పెండింగ్లో ఉన్న కొంతమంది ఇంకా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇప్పించే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్క కుటుంబం చల్లగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై ఇందిరా. సంగారెడ్డి జిల్లా పటంచెరు శ్రీరామ్ ఆటోమాల్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పార్కింగ్ లో నిలిపి ఉంచిన వాహనాలు దగ్ధమయ్యాయి. 2 ఫైర్ ఇంజిన్లతో మంటలను ఆర్పివేశారు ఫైర్ సిబ్బంది.
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు శ్రీరామ్ ఆటోమాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పార్కింగ్ లో నిలిపి ఉంచిన వాహనాలు దగ్ధమయ్యాయి. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పారు ఫైర్ సిబ్బంది. ఇంకా అదుపులోకి రాని మంటలు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం రెవెన్యూ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 39 లక్షల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండల రెవెన్యూ పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 39 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ద్వారా మంజూరైన 39 లక్షల రూపాయల విలువైన చెక్కులను బుధవారం జిన్నారంలోని తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పంపిణీ చేశారు పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికి పూర్తి పారదర్శకతతో సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. అలాగే జూనియర్ కళాశాలలో డిజిటల్ బోర్డును ప్రారంభించారు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి. ఈ కార్యక్రమంలో హాజరైన జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, వైస్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, తహసీల్దార్ దేవదాస్, వెంకటేష్ గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జిన్నారం మండల్లో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్స్ 39 మందికి పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటు జూనియర్ కళాశాలలో డిజిటల్ బోర్డు గిట ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ గారు, స్థానిక నాయకులు, స్థానిక అధికార యంత్రాంగము అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇది షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్స్ అనేటి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ఆడబిడ్డ పెళ్లి చేస్తే ఎంత ఇబ్బంది ఉంటుందో 50,000 నుంచి 75,000, 75,000 నుంచి 1,116 రూపాయలకు పెంచి కంటిన్యూ చేస్తాం జరుగుతూ ఉన్నది. ఈ ప్రభుత్వం గిట్ట దాన్ని కంటిన్యూ చేస్తూ ఉన్నది. ఈ లబ్ధిదారులందరూ ఆ చెక్స్ను సద్వినియోగం చేసుకొని ఈ ఉడతా భక్తి సహాయాన్ని మీరు పొంది మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లాలో వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ కె హేమావతి తెలిపారు. 2025-26 రబీ కాలానికి సంబంధించి వరిధాన్యం కొనుగోలు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. జిల్లాలో వరిధాన్యం కొనుగోలు వేగవంతం చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం మరింత కట్టుదిట్టంగా చర్యలు తీసుకుందని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 రబీ కాలానికి సంబంధించి వరిధాన్యం కొనుగోలుకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని, కలెక్టరేట్లో 24 గంటలు అందుబాటులో ఉండే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణ, కేంద్రాల నుంచి మిల్లుల వరకు రవాణా, రైస్ మిల్లులలో ఎప్పటికప్పుడు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకోవడం, రైతులకు 3 రోజుల్లో పేమెంట్ జరిగేలా చేసేందుకు ఆ కంట్రోల్ రూమ్ లో రవాణా శాఖ, ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్లు, జిల్లా సహకార శాఖ, డిఆర్డీఓ మరియు పౌర సరఫరాల శాఖ ద్వారా పర్యవేక్షిస్తున్నామన్నారు. గత సంవత్సరం ఈ సీజన్ లో జిల్లాలో 90,000 మంది రైతుల నుంచి 3,81,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యాన్ని సేకరించడం జరిగిందని, కాగా ఈ సీజన్ లో 4 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం సేకరణ అంచనా వేశామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 17,000 మంది రైతుల నుంచి 1,01,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి పేమెంట్ కోసం జనరేట్ చేయగా 8,000 మంది రైతుల ఖాతాలో పేమెంట్ జమ చేయడం జరిగిందన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు, మిల్లర్లు సహకరించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని కొనుగోలు కేంద్రాల వద్ద మొత్తం 250 లారీలు, 200 ట్రాక్టర్లు అందుబాటులో ఉంచి ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నామన్నారు. మిల్లుల వరకు రవాణా ప్రాబ్లం రాకుండా రైతులు సొంతంగా ట్రాక్టర్లను ఏర్పాటు చేసుకుంటే వారికి కూడా బిల్లులను చెల్లించడం జరుగుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా 54 రైస్ మిల్లుల్లో 950 మంది హమాలీలు ప్రతిరోజు ధాన్యాన్ని అన్లోడ్ చేస్తున్నారని, ధాన్యం దించుకోవడానికి జాప్యం జరగకుండా మరింత వేగంగా అన్లోడ్ చేయడం కోసం మరో 950 మంది హమాలీలను నియమించుకోవాలని మిల్లర్లకు సూచించారు.
సూచించారు. అకాల వర్షాల నుంచి ధాన్యాన్ని రక్షించుకునేందుకు రైతులు ఖచ్చితంగా టార్పాలిన్ కవర్లను ధాన్యంపై ఉంచి వాటిపైన ఏదైనా బరువులు ఉంచాలన్నారు. ధాన్యం సేకరణ చేసిన వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ట్రక్ షీట్ జనరేట్ చేసి ఆన్లైన్ లో పొందుపరచాలని, రైస్ మిల్లుల వద్ద ధాన్యం అన్లోడ్ చేసుకున్న వెంటనే ఎక్నాల్మెండెడ్ ఇవ్వాలని, తద్వారా 3 రోజుల్లోనే రైతులకు పేమెంట్ పడుతుందన్నారు. జిల్లాలో వరిధాన్యం కొనుగోలు సాఫీగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగానికి రైతులు, మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు సహకరించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి 2025-26 రబీ సీజన్కు సంబంధించి రైతులకి, అదేవిధంగా కొనుగోలు సెంటర్ల వాళ్ళ సిబ్బందికి, మిల్లర్స్ అందరికి కూడా కొన్ని సూచనలు జారీ చేయడం జరిగిందండి. ముఖ్యంగా మనము జిల్లా నుంచి అంటే ఏంటి, జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. 24/7 మానిటరింగ్ చేస్తున్నాము. మొత్తం అందరికి కూడా దీనిలో కంట్రోల్ రూమ్లో అందరికి కూడా ఆర్టీఓ ఆఫీస్ నుంచి, అదే రకంగా లారీ కాంట్రాక్టర్స్ నుంచి, డీసీఓ గారి నుంచి, అదే రకంగా పీడీ డిఆర్డే గారి నుంచి, డిఎం సివిల్ సప్లైస్, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్ నుంచి అందరూ కూడా సిబ్బందిలోతో పాటుగా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతిరోజు కూడా సేల్స్ అన్నీ కూడా ఇక్కడ మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది. ఎన్ని లోడింగ్ చేశారు, ఎన్ని అన్లోడింగ్ చేశారు, మిల్లింగ్ పాయింట్లో ఎన్ని మిల్స్ దగ్గర ఇంకా అన్లోడింగ్ కోసం పెండింగ్ ఉన్నాయి, ఎన్ని గంటలకు వచ్చింది లారీ, ఎన్ని గంటలకు ట్రాక్టర్ వచ్చింది, ఎన్ని గంటలకు అన్లోడింగ్ చేశారు, తదితర వివరాలన్నీ కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉందండి. ఎప్పటికప్పుడు మిల్లర్స్తో మాట్లాడి అవి అన్లోడింగ్ చేయించడము, అదే రకంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్లో కూడా లారీలు పంపించడము, లారీలు కానీ ట్రాక్టర్లు కానీ వెంబటే లోడింగ్ చేయించడము, ఇవన్నిటిని కూడా ఇక్కడ నుంచి మానిటరింగ్ చేయడం జరుగుతూ ఉంది 1 వీక్ నుంచి. దీంతో కొంతవరకు స్ట్రీమ్లైన్ అయింది. ఇంకా కూడా రైతుల యొక్క సహకారము ప్లస్ మిల్లర్ సహకారం కూడా అవసరం ఉంది. ఎందుకంటే మనకి వర్షాలు చెప్పారు కాబట్టి తప్పకుండా ముఖ్యంగా ముందర ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మనం ఒక్కొక్క లారీని జిల్లా మొత్తం కలిసి 250 లారీల నుంచి మనం అరేంజ్ చేయగలుగుతున్నాము. అంతేకాకుండా 200 ట్రాక్టర్లు దాదాపుగా మనం అరేంజ్ చేస్తున్నారు. ఇవి కాకుండా కూడా ఎక్కువ మనము ట్రాన్స్పోర్ట్ చేయాలి అంటే ఏంటి, మనకి పీపీ సెంటర్స్ నుంచి మిల్లింగ్ పాయింట్కి మనం కనుక ధాన్యం తరలించాలంటే కనుక తప్పకుండా ప్రతి గ్రామం నుంచి, ప్రతి పీపీ సెంటర్స్ నుంచి మినిమం ఒక 10 ట్రాక్టర్స్ అన్న కనుక పెడితే కనుక తప్పకుండా ఒక లారీ 10 ట్రాక్టర్లు అంటే దాదాపుగా మనకి 2 లారీల ధాన్యం అనేది తప్పకుండా మనకి మిల్లులకు తరలించడానికి అవకాశం ఉంటుంది. వర్షం రాకముందే మనం తరలిస్తే కనుక ఇదందరికి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. అదే రకంగా ఈ వచ్చిన ధాన్యాన్ని అన్లోడింగ్ చేసుకుంటేనే మళ్ళీ మనకి లారీలు కానీ ట్రాక్టర్లు కానీ రొటేట్ అవుతాయి. కాబట్టి మిల్లర్స్ కూడా ప్రస్తుతం ఉన్న హమాలీస్ మనకి 54 మిల్లులు పనిచేస్తున్నాయండి. 54 మిల్లుల్లో దాదాపుగా 950 మంది హమాలీలు పనిచేస్తున్నారు. ఈ ప్రస్తుతం ఉన్న హమాలీలు మనకు సరిపోవు. డబుల్ ది ఫిగర్ వాళ్ళు కనుక చేసుకుంటే కనుక తొందరగా అన్లోడింగ్ చేయడానికి అవకాశం. మోదీ సభలో లక్షల మందిని చూసి బీఆర్ఎస్ కు వణుకు మొదలైందన్నారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్. మోదీ దేశం భవిష్యత్తు కోసం ఇంధనం ఆదా చేయమంటే తప్ప అని ప్రశ్నించారు. మోదీ సభలో లక్షల మందిని చూసి బీఆర్ఎస్ కి వణుకు మొదలైంది. మోదీ దేశం భవిష్యత్తు కోసం ఇంధనం ఆదా చేయమంటే తప్ప, కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి గజ్వేల్ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఫామ్ హౌస్ లో పడుకుంటే ఒప్ప. బంటేరు ప్రతాప్ రెడ్డి 10 అబద్దాలకు 10 చెంపదెబ్బలన్నారు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్. ఈ సందర్భంగా దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ, బంగారం కొనొద్దు, పెట్రోల్ వాడొద్దు, మోదీ అనడం చరిత్రలో మొదటిసారి అనేది పచ్చి అబద్దమని, 1967లో ఇందిరాగాంధీ కూడా బంగారం కొనొద్దు అన్నారన్నారు. 1967 జూన్ 6 నాటిది హిందూ పేపర్ సాక్ష్యం. 2013లో నాటి ఆర్థిక మంత్రి చిదంబరం కూడా బంగారం కొనొద్దన్నారు. 2013 జూన్ 14న టైమ్స్ ఆఫ్ ఇండియా సాక్ష్యమని, 1973లో చమురు సంక్షోభంలో ఇందిరాగాంధీ కూడా ఇంధనం ఆదాకు పిలుపునిచ్చారన్నారు. ఇప్పుడు హార్ముజ్ జలసంధి యుద్ధం వల్ల ప్రపంచ చమురు సరఫరా ఆగిపోయింది. 1500 నౌకలు చిక్కుకుపోయాయి. దేశం కోసం ఆదా చేసుకోమనడం తప్ప, ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగాయి. ఇది పచ్చి అబద్ధం. 2014లో ఎగుమతులు $314 బిలియన్ ఉండగా 2025 ఎగుమతులు $825 బిలియన్ రికార్డు స్థాయిలో మొబైల్ ఫోన్లు, డిఫెన్స్, ఫార్మా ఎగుమతుల్లో దూసుకుపోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్ రొట్టెల శ్రీనివాస్, బీజేపీ జిల్లా నాయకులు నతి శివకుమార్, చెప్పియాల వెంకటరెడ్డి, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ బీజేపీ ప్రధాన కార్యదర్శి నాయిని సందీప్ కుమార్, బీజేపీ నాయకులు మందా వెంకట్, శ్రీరామ్ కృష్ణ, కదుల్లా ఎల్లేశం, మంగళపల్లి సత్యనారాయణ, కదుల్లా వెంకటయ్య పాల్గొన్నారు. మోడీ అంటే ప్రతాప్ రెడ్డికి ఎందుకు అంత భయం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి మరి ఫామ్ హౌస్ లో పడుకోవడం ఈరోజు ఒప్ప అని చెప్పి మేము ప్రతాప్ రెడ్డి అడుగుతా ఉన్నాం. అదేవిధంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వరి
ఉరి వేస్తే ఉరి అనే విధంగా నాటి ముఖ్యమంత్రి ఏదైతే కేసీఆర్ గారు ఈ తెలంగాణ రైతులకు ఆంక్షలు పెట్టిన విషయాన్ని మీకు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం ప్రతాప్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కూట్ల రాయి తెలియనుడు ఏట్ల రాయి తీసినట్టుగా నువ్వు ఈ గజ్వేల్లో అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలున్నా పోయి గజ్వేల్ శాసనసభ్యులైనటువంటి కేసీఆర్ గారి చేత మాట్లాడించలేని మీరు బానిసత్వము మనస్తత్వంతో మీరు ఈ గజ్వేల్లో జరుగుతున్న విషయాలు మీరు కేసీఆర్ గారి దగ్గర తీసుకుపోయి మాట్లాడలేని దద్దమ్మలు మీరు దేశ ప్రధాని గురించి నరేంద్ర మోడీ గారి గురించి మీరు ఏదైతే వర్గీకరిస్తా ఉన్నారో దాన్ని తీవ్రంగా తప్పడుతా ఉన్నాం. గజ్వేల్ అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలు, రింగ్ రోడ్డు పెండింగ్ సమస్యలు, అదేవిధంగా బస్టాండ్ల నిర్మాణం పెండింగ్ సమస్యలు, ఇలా అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలు ఉన్నా కూడా కేసీఆర్ గారు అసెంబ్లీకి పోయి మాట్లాడకుండా ఈరోజు గజ్వేల్ని ఈరోజు ఒక పెండింగ్ అసంపూర్తి సంబంధించినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడలేని మీరు ఈరోజు నరేంద్ర మోడీ గారిని విమర్శించడం ఏదైతుందో దాన్ని ఆశాస్పదంగా మేము పరిగణిస్తా ఉన్నాం. అదేవిధంగా నీ చీకటి ఒప్పందాలు మాకు అన్ని తెలుసు. నువ్వు లేదా నీ ఒప్పందాలు కాంగ్రెస్ తోని, నువ్వు నర్సరెడ్డితోని ఒప్పందాలు వ్యాపారాలు చేసుకునే మీరు ఈరోజు బీజేపీ గురించి మాట్లాడద్దని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా బీఆర్ఎస్ ఏదైతే ఈ యొక్క మీరు ఈ పెండింగ్ సమస్యల గురించి గజ్వేల్లో అనేకమైనటువంటి విషయాల గురించి మీరు పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క గజ్వేల్లో ఈరోజు మా కౌన్సిలర్ సీనన్న గారు చెప్తా ఉన్నారు, చెత్త సేకరించడానికి బండ్లు లేవు, ఇట్లాంటి అనేకమైనటువంటి దరిద్రపు పాలన మీది. ఈరోజు గతంలో ఈ గజ్వేల్ని పరిపాలించింది మీరే కదా, కనీసం చెత్త సేకరణ చేయడానికి బండ్లు లేవు, అటువంటి పాలన మీది, అటువంటి అవినీతి పాలన మీద అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు మోడీ గారిని బీజేపీని విమర్శించడం మానుకోవాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు 15 లక్షల మేర నిధుల దుర్వినియోగం చేశారంటూ వారు మీడియా సమావేశంలో వెల్లడించారు. మెదక్ జిల్లా రామయ్యంపేట మున్సిపల్ చైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు ఆధ్వర్యంలో మున్సిపల్ పాలకవర్గం అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు 15 లక్షల మేర నిధుల దుర్వినియోగం చేశారంటూ వారు మీడియా సమావేశంలో వెల్లడించారు. బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు వ్యవహారంలో, అలాగే చెత్తబుట్టల ట్రిగర్స్ కొనుగోలు వ్యవహారంలో మున్సిపల్ చైర్మన్ ను, మున్సిపల్ వైస్ చైర్మన్ ను పాలకవర్గాన్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా మున్సిపల్ అధికారులు నిర్ణయం తీసుకుని మున్సిపల్ నిధులంటే ప్రజల నిధులను దుర్వినియోగం చేశారని మున్సిపల్ పాలకవర్గం ఆరోపించారు. ఈ వ్యవహారంపై మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దృష్టికి తీసుకువెళ్తామని వెల్లడించారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డ మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మున్సిపల్ పాలకవర్గం ఏర్పడి 3 నెలలు కావస్తున్నప్పటికీ గత పాలకులు బీఆర్ఎస్ నాయకుల కనుసన్నల్లోనే మున్సిపల్ అధికారులు నడుచుకుంటున్నట్లు మున్సిపల్ పాలకవర్గం సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ అధికారులు అంతా సిద్దిపేట వారికి చెందినవారు కాబట్టి మాజీ మంత్రి హరీష్ రావు చెప్పినట్టు నడుచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ లావణ్య నాగరాజ్ తో పాటు వైస్ చైర్మన్ నవనీత గణేష్, మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. గతంలో సిద్దిపేట రాజకీయ నాయకులు వేయడం వల్ల రామన్పేట అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఇప్పుడు ఏమవుతుందంటే అధికారులను వాళ్ళు లోపరుచుకొని మున్సిపల్లో ఉన్న అధికారులు, మేనేజర్ కావచ్చు, మనకు ఆర్ఐ కావచ్చు, అది కాకుండా ఏఈ గారు ఉన్నారు, వాళ్ళు కూడా కావచ్చు, ఎంపీడీ కూడా గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా సిద్దిపేట నుంచి వచ్చేది ఏంటంటే మన రామాయణపేట అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అధికారులకు, వాళ్ళకు, రాజకీయ నాయకులకు అన్ని విషయాలను సహకరించకుండా వాళ్ళు ఇలాంటి అక్రమాలకు పాల్పడుతున్నారు. కొంతమంది మన మెయింటెనెన్స్ అండ్ అరేంజ్మెంట్స్ అన్నీ మేమే చేస్తాం. ఏమైందంటే నాకు టోటల్గా వచ్చేసి ఒక 11 lakhs ఖర్చు అయింది ఎక్స్పెండిచర్. డిస్ట్రిబ్యూషన్ సెంటర్, రిసీవింగ్ సెంటర్, పోలింగ్ స్టేషన్స్, ఫుడ్ అరేంజ్మెంట్స్, స్నాక్స్, టీస్ అన్ని టోటల్ ఎలక్షన్. వాళ్ళ దగ్గర కూడా నాది టోటల్ ఎంత ఖర్చు అయిందో డైలీ వాళ్ళు ప్రకారం బ్లీచింగ్ పౌడర్ అయితే ఉంది. అలాగే ట్రీ అండ్ గార్డెనింగ్ 3 times అంటున్నారు, 7,000 pieces అంటున్నారు. దానికి 34,69,110 రూపాయలు అయింది. అలాగే చెత్తబుట్టల గురించి కూడా 31,96,625 రూపాయలు ఖర్చు పెట్టారని అంటున్నారు. అలాగే ఇలా విచిత్రమైన ఒక అంశాన్ని నేను ఈరోజు మీ ద్వారా మీకు చెప్పదలుచుకుంటున్నాను. రామాయణపేట మున్సిపాలిటీలో మున్సిపల్ పాలకవర్గం సంబంధించి
నేను 7వ వార్డు కౌన్సిలర్ కళ్యాణ నాగరాజాని. ఎందుకంటే మా గౌరవనీయులు డైనమిక్ శాసనసభ్యులు మెదక్ శాసనసభ్యులు డాక్టర్ మైనంపల్లి రోహిత్ సర్రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు రావుపేట మున్సిపాలిటీ పైన ఈరోజు ముఖ్యంగా మా మైనంపల్లి ఎమ్మెల్యే గారు, మన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారి ఆదేశాల మేరకు మీ ప్రెస్ ద్వారా మా యొక్క బాధ మరియు రామాయణపేటలో జరుగుతున్న విషయం ఏదైనా సరే మీ మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అదేవిధంగా మేము ఈరోజు మా పాలక వర్గం ఫిబ్రవరి 16 ఇంచుమించు ఇప్పటి వరకు 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లో కూడా మాకు 3 సార్లు బాడీ మీటింగ్ జరిగింది. ఏ విషయమైనా ప్రతి ఒక్క విషయం ఏంటన్నా, నేను ఒక కౌన్సిలర్గా ఏంటి బాధ్యతగా ఉంది. నాకు ప్రజలకు పని చేసుకోవడానికి వెళ్ళడానికి వెళ్తే ఏ అధికారి కానీ మాకు స్పందించడం లేదు. ఒక కౌన్సిలర్ ఉన్న వ్యక్తికే ఇంత అవమానం జరుగుతున్నది. సామాన్య ప్రజలకు మేము ఏ విధంగా సమాధానం చెప్పగలుగుతాం? గతంలో ఎన్నో ఫ్రాడ్లు జరిగినాయి. ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, నేను ఒక అధికారిని కాదు, ఒక కౌన్సిలర్ని కాదు, నన్ను ఎవ్వరు ఏం చేయలేదన్నగా విరవీగి డబ్బులు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్పర్శ స్కిన్ ఈఎన్టీ హాస్పిటల్ను బుధవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభించారు. ఈ నూతన వైద్యశాలను ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని సంగాపూర్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్పర్శ స్క్రీన్ ఈఎన్టీ హాస్పిటల్ ను బుధవారం నాడు అత్యంత ఘనంగా ప్రారంభమైంది. ఈ నూతన వైద్యశాలను ఉమ్మడి మెదక్ ఎమ్మెల్సీ డాక్టర్ యాదవ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా హాస్పిటల్లోని అత్యాధునిక వైద్య పరికరాలు, ఓపీడీ విభాగాలను ఆయన పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో యాదవ్ రెడ్డి మాట్లాడుతూ, గజ్వేల్ పట్టణం రోజురోజుకు శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజలు కార్పొరేటర్ స్థాయి వైద్య సేవలు స్థానికంగానే అందుబాటులో రావడం అభినందనీయమన్నారు. సాధారణంగా చర్మ వ్యాధులు, ముక్కు, చెవి, గొంతు సమస్యల కోసం ఇక్కడి ప్రజలు హైదరాబాద్ లేదా ఇతర సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు స్పర్శ హాస్పిటల్ ఏర్పాటుతో ఆ ఇబ్బందులు తొలగిపోతాయన్నారు. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో స్థానిక ప్రజలకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యానికి సూచించారు. గజ్వేల్ పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాఘవేంద్ర గౌడ్, ఎంఎస్, ఈఎన్టీ డాక్టర్ లావణ్య, ఎండి, డివిఎల్ మరియు హాస్పిటల్ సిబ్బంది శ్రవణ్ కుమార్, మహేష్, వినోద్ గౌడ్ ముఖ్య అతిథులుగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పద్మాబాయి నరసింహారావు, 6వ వార్డు కౌన్సిలర్ స్వప్న సురేష్, 14వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ శ్రీనివాస్, అలాగే గజ్వేల్ ప్రముఖులు, నాయకులు పాల్గొన్నారు. మా సర్వీసెస్ని స్టార్ట్ చేస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. నేను ఎంబీబీఎస్ గాంధీ మెడికల్ కాలేజ్, ఇంకా నా డెర్మటాలజీ పీజీ ఏమో కాకతీయ మెడికల్ కాలేజ్ నుంచి చేశాను. ఇక్కడ అందరికీ సేవలు స్టార్ట్ చేయడానికి వీఆర్ రెడీ ఫర్ అన్ని చర్మ వ్యాధులకు సంబంధించి, చుట్టూ ఇంకా నెయిల్స్ అన్నిటి గురించి సంబంధించి ఇంకా కాస్మెటాలజీ సర్వీసెస్ కూడా అందించబడతాయి. ఇవన్నీ ఈ సర్వీసెస్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ రాఘవేంద్ర గౌడ్. నేను ఎంబీబీఎస్ ఉస్మానియాలో చేశాను అండ్ ఈఎన్టీ గాంధీ హాస్పిటల్లో చేశాను. ఇక్కడ మేము కొత్త క్లినిక్ ఓపెన్ చేసాము, స్పర్శ ఈఎన్టీ అండ్ స్కిన్ క్లినిక్. అయితే ఇక్కడ మా ఈఎన్టీలో మొత్తం చెవు, ముక్కు, గొంతుకు సంబంధించిన వ్యాధులన్నింటినీ చూస్తాము. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రౌండ్ ద క్లాక్ అవైలబుల్ ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ మరి రావచ్చు, ఎటువంటి ఫారెన్ బాడీస్ ఎలాంటిదైనా. సో ఇక్కడ గజ్వేల్లో ఈ సేవలు అందిస్తున్నాం. సో అందరినీ ఈ ఒక అవకాశాన్ని వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు గజ్వేల్ కాన్స్టిట్యున్సీలో మన సంగాపూర్ రోడ్కి స్పర్శ క్లినిక్ ఓపెన్ కావడం జరిగింది. దీనికి ఈ ఓపెనింగ్కి మన ఎమ్మెల్సీ గారు యాదవ్ రెడ్డి గారు, మేము కౌన్సిల్ బాడీ మొత్తం రావడం జరిగింది. అలాగే ఈ స్పర్శ క్లినిక్లో మన లావణ్య మేడం గారు డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజీ అండ్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, అండ్ ఇంకా మరి మన ఈఎన్టీ రాఘవేంద్రరావు గారు నెక్ స్పెషలిస్ట్ అండ్ ఈఎన్టీ. ఇవన్నీ వైద్య సౌకర్యాలన్నీ మన గజ్వేల్ ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని, అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. గజ్వేల్ మున్సిపల్ పరిధిలో మరొక వైద్య సదుపాయం అందినందుకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే గజ్వేల్ ప్రాంతం దినదినం అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రాంతం కాబట్టి పేద ప్రజలకు
అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఈరోజు గజ్వేల్లో వైద్య సదుపాయాలు మెరుగుపరచవలసిన అవసరం ఎంతైనా ఉంది. దానిలో భాగంగా ఈరోజు మన స్పర్శ స్కిన్ ఈఎన్టీ హాస్పిటల్ ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ఎంతో సంతోషిస్తున్నాం. వీళ్ళు ఒక రోజని కాకుండా ఇక్కడనే ఉంటారు కాబట్టి 24/7 ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కష్ట సుఖాలను కానీ తన వాళ్ళకి సంబంధించిన వైద్య సదుపాయాలు అందించడం. ముఖ్యంగా మా 14వ వార్డులో స్పర్శ ఈఎన్టీ అండ్ డెర్మటాలజిస్ట్ హాస్పిటల్ ప్రారంభించినందుకు ముందుగా వాళ్ళందరి యాజమాన్యందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మా వార్డులో టోటల్గా చూసినట్లయితే అన్ని హాస్పిటల్స్ కవర్ అయినాయి. దీంతోపాటు ఇప్పుడు ఈఎన్టీ హాస్పిటల్ అండ్ డెర్మటాలజిస్ట్ కూడా ఓపెన్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అట్లాగే వైద్యులందరూ కూడా ప్రజలకు ఎప్పుడు 24/7 డేస్ అందుబాటులో ఉంటూ ప్రజలందరికీ కూడా సేవ చేస్తూ వాళ్ళ యొక్క అమూల్యమైన సేవలు చేస్తున్నందుకు వాళ్ళు ఎప్పటికీ కూడా దేవుడు వాళ్ళపై కరుణ కటాక్ష చూపించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మా వార్డులో వాళ్ళకి చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాం. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చేతగాని ప్రభుత్వం తీరుతో తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు నిరసిస్తూ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచుల నేతృత్వంలో భారీగా రైతులు ధర్నా నిర్వహించారు. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, చేతగాని ప్రభుత్వం తీరుతో తెలంగాణ ప్రజలు కష్టాలు పడుతున్నారని నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. మంగళవారం మండల కేంద్రమైన కౌడిపల్లిలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు నిరసిస్తూ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ్ ఆధ్వర్యంలో మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచుల నేతృత్వంలో భారీగా రైతులు తరలివచ్చారు. జాతీయ ప్రధాన రహదారి 765 పై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. రైతులకు మద్దతుగా నర్సాపూర్ ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి హాజరై ధర్నాలో పాల్గొన్నారు. సుమారు గంట పాటు ధర్నా చేపట్టారు. దీంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మండుటిండ సైతం లెక్క చేయకుండా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. 6 కాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఆర్భాటంగా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కాంటా వేయక రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్రాల వద్ద బ్యాగులు, హమాలీల కొరత, లారీలు రాక నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కడ ధాన్యం అక్కడనే పేరుకుపోయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులను కన్న బిడ్డల్లాగా కేసీఆర్ చూసుకున్నారన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఇబ్బంది కాకుండా రైతు బంధు, రైతు బీమా కొనుగోలు డబ్బులు వెంటనే వేయడం జరిగిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవేవి సజావుగా జరగడం లేదన్నారు. ప్రభుత్వాలు మారినా అధికారులు మారలేదని గుర్తు చేస్తూ అధికారులతో పని చేయించుకుని పోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు బీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని, చివరి గింజ వరకు కొనుగోలు చేసే వరకు రైతుల పక్షాన నిలబడుతుందని ఎమ్మెల్యే సుంతా లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజు నాయక్, మాజీ వైస్ ఎంపీపీ నవీన్ కుమార్ గుప్తా, బీఆర్ఎస్ నాయకులు బాన్సువాడ మహిపాల్ రెడ్డి, కాంతారావు, నాయకోటి శ్యామ్ సుందర్, గుంజల్ ప్రవీణ్ కుమార్, పోల నవీన్ కుమార్, దుర్గారెడ్డి, కిషోర్ గౌడ్, సాయా గౌడ్, సతీష్, రవి, ఉప సర్పంచ్లు అనిల్, సత్యనారాయణ, అశోక్ గౌడ్, ప్రభు, గోపాల్, నాయకులు సంతోష్ గౌడ్, యాదవ్ గౌడ్, మర్రి శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీగా పాల్గొన్నారు. నిజంగా వాస్తవంగా రైతుల పరిస్థితి ఏంటంటే మరి అస్తవ్యస్తంగా అసలు ఏం జరుగుతుందో ప్రభుత్వం అటువంటి వాతావరణాన్ని సృష్టిస్తోంది. రైతులు పంట వేసుకోవడానికి రైతు బంధు అయిపోయింది. అదే విధంగా రైతులకు సంబంధించి పండించుకుందాం ఉన్న నీళ్లతోనే ఏదో పెట్టుబడి అప్పు సంపాదించుకుంటున్నామంటే కరెంటుకి సరిగ్గా వస్తే కరెంటు బంద్ అయిపోతుంది. మరి అదేవిధంగా అన్ని కష్టాలు ఎదుర్కొని ఈ రోజు పంట చేతికి వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి అని చేసినటువంటి హడావిడి చేసిన తర్వాత రైతులకు లాభం లేకుండా పోతారు. కొనుక్కోవడం జరిగింది. ఏ విధంగా అయితే 2 రోజుల్లో ఖాతాల్లో డబ్బులు పడ్డాయో ఇప్పుడు ఎందుకు వస్తలేవు? అదే ప్రభుత్వం మారిండొచ్చు, కానీ అధికారులు మాత్రం కాలే ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి అధికారులతో పనిచేయించుకునేటువంటి తీరిక లేకుండా ఏం చేస్తున్నారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. నిన్న బుజ్రాపేటకి పోయిన వెంకటాపూర్కి పోతే మా దగ్గర 3 సెంటర్లు ఉన్నాయి, 2 ఐకేపీ, 1 పిఎస్సి. దాంట్లో వెంకటాపూర్కి 20
రోజులైతుంది పంటలు మరి కోత కోసి ఎండబెట్టి ఆడ కుప్ప గట్టి పెడితే 20 రోజుల నుంచి ఒక్కంటే మానేపల్లి నుంచి ఫోన్ చేసిన, ధర్మారం నుంచి ఫోన్ చేసిన, బండపోతకల్ నుంచి ఫోన్ చేసిన ప్రతి ఒక్క గ్రామానికి సంబంధించినటువంటి రైతులు ఈ రోజు ఆవేదన గురై మరి ఈ రోజు మేము రోడ్లు ఎక్కేటువంటి పరిస్థితి వస్తా ఉంది అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈ రోజు రోడ్లు ఎక్కి పంటలు కొనండి అని చెప్తున్నారంటే ఈ రోజు ప్రభుత్వం తీరు ఎటువంటిదో మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఈ రోజు నిజంగా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే వర్షాలు పడుతుంటే సంచులు కూడా లేవు. ధర్మసాగర్ దగ్గర మేము మనం నిలబడితే అప్పుడు తాడిపత్రులు రైతుకు పాపం ఒక్కొక్క రైతుకు కనీసం 4 నుంచి 5,000 తాడిపత్రులు రోజు కిరాయి తెచ్చుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఆ దాంట్లో పోతుంది. తర్వాత ఇక్కడ సెంటర్లో కొనుగోలు చేసిన తూకం పెడితే అక్కడ 42 కిలోల 500 గ్రాములు అంటే 2.5 కిలోలు అదనంగా 43.5 పెడితేనే తీసుకుంటామంటున్నారు. ఇక్కడికి వెళ్ళి సెంటర్లు అమ్మిన తర్వాత అది రైస్ మిల్కి పంపిస్తున్నారు. రైస్ మిల్లు కూడా అన్ని అలౌట్ చేయలేదు. ఎందుకు అలౌట్ చేస్తలేదని అడుగుతా ఉన్నాం. అన్ని రైస్ మిల్కి అలౌట్ చేస్తే ఎక్కడ వెళ్ళిపోతాయి కదా. ఇప్పుడు శివంపేట మండలం ఉన్నటువంటి రైస్ మిల్లకు శివంపేటకి అలౌట్ చేయాలా, కొల్చారంలో ఉన్నాయి కొల్చారంకి అలౌట్ చేయాలి, కోడిపల్లికి ఉన్నాయి కోడిపల్లికి అలౌట్ చేయాలి. ఇప్పుడు అట్లా కాదంట. ఆడ దించిన తర్వాత ఫోటోలన్నీ కూడా సంచులు దించితే ఫోటో తీస్తే యాప్ వస్తుందంటే యాప్ లో ఎక్కడెక్కడికో పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ఈరోజు మన కోడిపల్లికి సంబంధించి నర్సాపూర్ పోతున్నాయి, అటు కొల్చారం పోతున్నాయి, అటు నర్సాపూర్ మన భవ్య న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడ్చల్ జిల్లా గన్పూర్ పకీర్ తాండాలో నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశంలో పాల్గొన్న మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు. సంగారెడ్డి జిల్లా పటంచెరు శ్రీరామ్ ఆటోమాల్లో భారీ అగ్ని ప్రమాదం. పార్కింగ్ లో నిలిపి ఉంచిన వాహనాలు దగ్ధం. 2 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆపివేసిన ఫైర్ సిబ్బంది. ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న నర్సాపూర్ ఎమ్మెల్యే. కౌడిపల్లిలో నిలిచిపోయిన ధాన్యం కొనుగోలు నిరసిస్తూ ధర్నాలో పాల్గొన్న సునీత లక్ష్మారెడ్డి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. నమస్కారం.